అసలు ఇది ఎండాకాలమా ఆనాకాలమా లేకుంటే ఏందబ్బా ఓ పూట ఎండ ఓ పూట ఆనా గవన్నీ చెప్పుకుందాం. ఫస్ట్ హెడ్లైన్స్. ఓ డల్లు ఆనా ఓ పరి ఎండ ఎట్లుందో చూద్దాం అంతటా. ఐఏఎస్లకు పెద్ద ఆఫీసర్ వార్నింగ్, కొందరు చేస్తారు మరి ఓవర్. ముందే ఇస్తారట 3 నెలల రేషన్, తప్పుతుంది ఆనాకాలం పరేషన్. ఆంధ్రాకు కుంకి ఏనుగులు కాపాడతాయట పంటలు. ఎన్కౌంటర్ అయ్యిండు నంబాలా, 43 ఏండ్లున్నాడు అడవిలా. దేశంలో పెద్ద కొలువంటే ఐఏఎస్ ఐపీఎస్ లేనబ్బా. అవంత అలకగా రావు. మళ్ళా మస్తు కష్టపడి చదవాలి, మస్తు తెలివి ఉండాలి, ఎన్నో విషయాలు తెలిసి ఉండాలి. 28 రాష్ట్రాలకు వెళ్ళి లక్షల మంది పోటీ పడితే ఓ 1000 మంది సెలెక్ట్ అయితే అదే ఎక్కువ. ఇక వాళ్ళకు మంచిగా ట్రైనింగ్ అయినాక కలెక్టర్లు పెద్ద ఆఫీసర్లు అవుతారు అన్నట్టు. లీడర్లు నిర్ణయాలు చేసినా అవన్నీ అమలు చేసేది సుతా వీళ్ళే. పార్టీలతోని సంబంధం లేకుండా ఏలుబడి నడిపిస్తారన్నట్టు. కానీ మన కాడ కొందరి కథ ఎట్లున్నదో చూడండి జరా. రూల్స్ పాటించకుంటే మంచిగా ఉండదు. అందరి ముంగట ఆగమాగం చెయ్యొద్దు. మీటింగుల్లో పైలంగా మెసలాలే అని ఐఏఎస్ ఆఫీసర్లకు వార్నింగ్ ఇచ్చిండు సర్కార్ పెద్ద ఆఫీసర్ రామకృష్ణారావు సారు. గవర్నమెంట్ పనులని సగబెట్టాల్సింది వీళ్ళే కాబట్టి ఒక లేలెత్తి చూపేటట్టు ఉండొద్దనేది సారు మాట. అగో ఎన్నెళ్ళేందుకు ఈ వార్నింగ్ ఏంది అంటారా? జరిటి చూడుర్రి. మొన్న మీటింగ్ లో సీఎం సర్కార్లకు దండం పెట్టిండు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ శరత్ గారు. అంత పెద్ద కొలువు చేసుకుంటా గిదేం పని అనిపించింది అందరికి. ఎంబటే సిఎస్ఆర్ కెళ్ళి గీ ఆర్డర్ పాస్ అయిందిగా. గమ్మత్ ఏందంటే అప్పట్లో కామారెడ్డి కలెక్టర్ పోస్టులు ఉండగా సీఎం కేసీఆర్ సార్ కాళ్ళు మొక్కిన సారే ఇప్పుడు ఈ సీఎం గారి కాళ్ళకు దండం పెట్టబట్టే. ఎవలా పోస్టులు ఉంటే వాళ్ళకి మర్యాద చేయాల్సిందే అని శరత్ సార్ చెప్పుదాం పట్టిండో ఏమో మరి. ఇక స్మితా సబర్వాల్ మేడం గచ్చిబౌలి భూమి కేసులో గవర్నమెంట్ కు వ్యతిరేకంగా పోస్టుల మీద పోస్టులు పెట్టి రచ్చ చేసే. అంతకు మునుపు దివ్యాంగులకు సివిల్స్ ల కోటా ఎందుకు ఆ పోస్టుల కాళ్ళు పనికి రారన్నట్టే రాస్తే అదోలోలైంది సీనియర్ ఐఏఎస్ గిట్లనుడేందని. ఓ పారి మంత్రి మేడం ముంగట కాలు మీద కాలేసుకొని కూకుందని సోషల్ మీడియాలో చర్చ నడిచే. ఇక ఇంకో పెద్ద ఆఫీసర్ గారు సీఎం ఆఫీస్ లోకి పోగానే ఇక నేనే తోపన్నట్టుగా కిందోళ్ళ మీద గయ్యిన లేస్తుండట. ఎవ్వలను సహిస్తలేడట, సతాయిస్తుండట. ఇంకో ఆమె గా లేడీ మినిస్టర్ కు చెప్పకుంటే ఏమైతుందని తోసినట్టు చేసుకుంటా పోతుందట. పుష్కరాలకు సీఎం సార్ వస్తే లోకల్ ఎంపీ వంశీ సార్ ను విలువనందుకు కలెక్టర్ మీద దళిత సంఘాలు గరం కాబట్టే. కథ గిట్లున్నందుకే రూల్స్ తప్పొద్దు, ఏది పడితే అది మాట్లాడొద్దని ఆర్డర్ వచ్చిందన్నట్టు. గా మొన్న సీఎం సార్ గిన గిదే చెప్పే. అసలు ఏసీ రూముల్లో నుంచి బయటకు వెళ్ళడానికి హెసిటేట్ చేస్తున్నారు ఆఫీసర్. అధికారుల ఆలోచనలో విధానంలో మార్పు రావాలి. కానీ అప్పట్లో ఎట్లుండంటే కలెక్టర్లు ముఖ్యమంత్రి గారి కాళ్ళు మొక్కుడు, ముఖ్యమైన వాళ్ళమని గాలి మోటార్ వేసుకొని తిరుగుడు, పబ్లిక్ మీటింగుల్లో జేజేలు కొట్టుడు, నచ్చినట్టు పనిచేసుడు. మళ్ళా గసంటోళ్లకు ఎమ్మెల్సీ పదవులు ప్రమోషన్లు వస్తుండే. ఎమ్మెల్యే టికెట్ల కోసం కాళ్ళు మొక్కిన ఆఫీసర్లు గినున్నరులో. గా అలవాటుతోని కొందరు, గట్లయితేనే ఫాయిదా అని కొందరు, ఇప్పుడు సుత నాకు నచ్చినట్టే చేస్తా అని ఇంకా కొందరు. అంటే సర్కార్ మారి ఏడాదిని అర్థమైనా కొందరు ఐఏఎస్ ల తరీకైతే మారతలేదు పో. ఇప్పుడు మీ ఊరి సర్పంచ్ ఏదన్నా తప్పు చేసిండనుకో, దానికి జిమ్మేదారి ఎవరిది? ఆయనదా లేకుంటే మీ ఊరోళ్ళందరిదా? మాకేం సంబంధం, ఏదన్నా ఉంటే ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి అని అంటున్నారులే. అంతేగాని లేలే ప్రతి ఒక్కరు తప్పు చేసినట్టే అందరు జిమ్మేదారి తీసుకోవాలంటే నడుస్తుందా? మరి గీళ్ళ ముచ్చటగిన గట్లనే ఉన్నదుల్లా. చల్ మా సార్కు నోటీసులు ఇచ్చుడేంది? మా సార్ ఎంక్వైరీకి పోవాలనా? అసలు మా సార్ అంటే ఏమనుకుంటాను అని ఫుల్ గరం అవుతాండ్రు గులాబీ లీడర్లు. ఈరోజు కేసీఆర్ గారు నోటీస్ ఇచ్చుడు కాదు, ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెచ్చుకున్న తెలంగాణ సమాజం మొత్తం మీద, తెలంగాణ ప్రజల మీద మొత్తాన్ని మీద దాడిగా భావిస్తూ కేసీఆర్ గారు కాదు నోటీస్ ఇచ్చినట్లు, ప్రతి రైతుకి ఇచ్చినట్లు. మేడిగడ్డ మేడి పండు లెక్క అన్నారం ఆగమైతట్టు సొందిలా చక్కగా లేకుండా కట్టుమని తెలంగాణ ప్రజలేమన్నా చెప్పిర్రా? నేనే కాళేశ్వరం కట్టినా అని గొప్పగా చెప్పినాడు. లేలే ప్రతి రైతు కట్టించినట్టు అని ఎందుకనిలే సార్లు? ముగ్గు పోసి నాడు పిలిచిండా, రిబ్బన్ కటింగ్ నాడు పిలిచిండా? అచ్చా మంచి అయితే సార్ గొప్పతనం, చెడు అయితే అందరికి అంటిస్తారు. ముద్దుగుంది పోర్రి. ఇంతకు 5 తారీఖు నాడు విచారణకు పోతాడా లేదా అని రావణ్ణని అడిగితే న్యాయము ధర్మము గెలుస్తుంది,
ముమ్మాటికి తెలంగాణకు మేలు చేసిన వాళ్ళని ఆ దేవుడు కాపాడతాడు. లక్షల కోట్ల కాళేశ్వరం కేసులు ఏది న్యాయమో ఏ దేవుడు ఎట్లా కాపాడుతాడో గాని ఫామ్ హౌస్ కు తోపు లాయర్లను పిలుచుకొని సలహాలు తీసుకుంటుండని గులాబీ భవన్ల గుసగుసలు. ఇప్పుడు కూడా కోర్టుకు పోయారనుకోండి, మీరు 100% మీ వల్లనే కాళేశ్వరం పడిపోయే పరిస్థితి వచ్చింది, కాళేశ్వరం చెడిపోయిందనేది తెలిసిపోతుంది. మీరేమన్నా అనుకోని రబ్బా, బయటికి వెళ్తే ఎమ్మటో చెత్రి పట్టుకపోన్రి, వస్తే ఆనకు వస్తుంది, లేకుంటే ఎండకు నీడనిస్తుంది. ఆవు మరి వాతావరణం ఎప్పుడు ఎట్లుండేది తెలుస్తలేదు. పొద్దుగాల ఎండ, మాపటిలి ఆన, ఒక్కొక్క నాడు రాత్రి పూట చలి కూడా. ఏహే ఇంతకు ఇది ఏ కాలం అనే కాడికి వచ్చే కథ. అరుచుకుందాం పండ్రి మరి ఇవాళ ఆన ఎట్లున్నదో. ఎండ ఆన ఎండ పొద్దాక గిట్లనే ఉన్నది పట్నంల పరిస్థితి. ముత్తమంత షేపు గర్విచ్చుడు, మళ్ళా అందుకునుడు, వంతులు పెట్టుకున్నట్టే అనిపించింది. మలక్పేట బ్రిడ్జి కింద చూడుర్రి ఎట్లున్నదో. ఉతారులున్న ఏరియాల్లా ఉత్తగనే వరదలు వారినాయి. చాదర్ గట్ కడ బురద నీళ్ళల్లా డాన్సులు చేసిండ్రు పోరలు. ఉత్తగనే సర్దులు జరాలు వస్తాయిరా నాయన. ఈ కోసకేంచి ఈ కోస దానిక మంచిగానే పడ్డది. ఆఫీసులు పనులు చూసుకొని ఇంటికి పోతోళ్లకు ఈ ట్రాఫిక్ లా బగ్గనే తిప్పలైంది. ఇక అటు పాలమూరులా పొట్టు పొట్టు దంచింది. రోడ్ల పక్కన పండ్లు కూరగాయలకు పట్టాలు కప్పి పక్కకు పోయి నిలబడ్డరు. ఎమ్లాడలా మస్తు పడ్డది. ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్, ఖమ్మం జిల్లాలో అరుసుకుంది. అందరికేమో గాని అసలు తిప్పల అంటే రైతులకే. మార్కెట్లా వడ్లన్నీ నానబట్టే, ఎన్ని కవర్లు కప్పినా ఆగుతాయి. తాటిపత్రలు ఇయ్యక వడ్లు ఇవ్వండి సార్, ఎట్లా నానిపోయినాయి. మొత్తం ఇంట్లో 2 బెండలు పెట్టుకున్నారు సార్, ఎవరికి రైతులకు ఇయ్యక. 10 రోజులు పైకి అవుతుంది. ఆ వడ్లు తొందరగా ఎత్తాలని మేము కోరుకుంటున్నాం. బత్తాల వల్ల ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ బండ్లు గిట్ల అన్ని వస్తాను కానీ వానదేవుడు కాబట్టి మాకు ఆగం. వాళ్ళు నిన్న పోలేదా వానలో కూడా మెలిగిర్రు. కల్లాలో ఉన్నటువంటి వడ్లు తడిసిపోతా ఉన్నాయి. రైస్ మిల్లర్కి వెళ్ళిన వడ్లకు తరుగు తీస్తా ఉన్నారు. సముద్రంలా అల్పపీడనం బుట్టి గీ ఆనలు పడుతున్నాయని చెప్తాండ్రు ఆఫీసర్లు. దీనివల్ల ఈ రోజు రేపు తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం కూడా ఉందని ఆఫీసర్లు ముంగట పడి జర జప్ప వడ్లు కొనుండ్రి సార్లు, రైతులకు తిప్పలైతాంది. ఇవాళ తెలంగాణలో అన్నం లేకుండొచ్చురు కానీ అంత పెద్ద ఉద్యమం ఈడబుట్టిందే. అప్పట్లో పీపుల్ వార్ అని పెట్టి దొరల నురికిచ్చిండ్రు, భూసాముల పని పట్టిండ్రు, పబ్లిక్లో ఇమ్మతిగిన మస్తుంటుండే. అటు వెనుక ఇంత ఈడ పల్సగైండ్రు, అటు ఛత్తీస్గఢ్ మొక్కన పోయిండ్రు. ఆడసుత నక్సలైట్ల నడిపిస్తుంది మనోళ్లే. అందుకే ఏం జరిగినా మనగిన పెద్ద వార్తే అవుతుంది అన్నట్టు. కర్రెకుట్టెల్ల కాల్పులు బంద్ అయినా ఆపరేషన్ కగారైతే ఆగలే. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నారాయణపూర్, బీజాపూర్ అడవుల్లా 26 మీద అన్నలను ఎన్కౌంటర్ చేసిండ్రు. అందులో నంబాల కేశవరావు కూడా ఉన్నాడు. ఇప్పుడు మావోయిస్ట్ పార్టీని నడిపిస్తున్నదే ఈయన. 2018లా గణపతి తర్వాత నక్సలైట్లకు దళపతయిండు. ఆంధ్రాల శ్రీకాకుళం జిల్లాల పుట్టి వరంగల్లా ఎంటెక్ చదువుకుంటా అడవిలకు పోయిండు. అసలు పేరు బసవరాజు. చాలా టెక్నిక్ మనిషి. ఓ పారి అడవిలోకి వచ్చిన జవాన్ల మీద అటాక్ చేస్తే 74 మంది కాలం చేసిండ్రు. తిరుపతి అల్పిరికాడ బాంబులు పెట్టి సీఎం చంద్రబాబు సార్ మీద అటాక్ ప్లాన్ సుతా నంబాలదే. ఇట్లా ఎన్నో ఉన్నాయి. అన్నలకు ట్రైనింగ్ ఇచ్చుట్లా, దళాలను నడుపుట్లా, బాంబులు వేల్చుట్లా తోపు అని పేరు పోయిండు. శ్రీలంక నుంచి ఎల్టీటీఈ గెరిల్లా వీరులను పిలుచుకొని ట్రైనింగ్ అయిందట. 43 ఏండ్లకెంచి ఒక్క పారిగిన దొరకలేదంటే చూడున్రిగా శాతగాకుండా అయిందట. 70 ఏండ్ల ఏజ్లో ఎన్కౌంటర్ అయింది. ఇప్పుడు అంత పెద్ద లీడర్ను చంపేసినామని సెంట్రల్ పోలీస్ మంత్రి అమిత్ షా సారు గొప్పగా సాటింపేసిండు సోషల్ మీడియాలా. అటు సీనియర్లంతా ఒక్కొక్కళ్ళు కాలం చేస్తుంటే ఇటుకెళ్ళి బలగాలు జోరు చూపిస్తున్నాయి. తుపాకులు దించుదాం, చర్చలు చేద్దామని నక్సలైట్లు ఎన్ని మాటల ఉత్తరాలు రాసినా సెంటరోళ్ళు అయితే అస్సలు తగ్గుతలేరు. పాకిస్తాన్ తో చర్చలు చేసి మనోళ్లతోటి ఎందుకు చేయరని ప్రజా సంఘాలు ప్రశ్నించబట్టే. దేశంతో మీరు చర్చలు జరిపి ఒప్పందం చేసుకున్నప్పుడు మన దేశంలో మన పౌరులు, మన ఆదివాసీలు, ఒక ఉద్యమకారులు, మీరు వాళ్ళతో చర్చలు జరపడానికి ఇబ్బంది ఏంటిది? ఇంకో 9 నెలల తర్వాత నక్సలైట్లు అనేటోళ్ళే ఉండొద్దని సెంటర్ గవర్నమెంట్ కంకణం కట్టుకొని అడవులను జల్లెడబడుతుంది. లోపటున్నోళ్లకు ఎప్పుడేమయ్యేది తెలియకుంటుందిగా. అరే ఊకే 5 కిలోలు 10 కిలోలు కొనుకొచ్చుడేంద్రా? అరకతుండదు బరకతుండదు. ఊర్లో మల్లయ్య కాక దగ్గర మాట్లాడతా ఒక్క పారే 2 క్వింటాలు వేసుకో.
ఇంట్లో ఎప్పుడు బియ్యం నిలువ ఉండాలి, ఊడ్చేసినట్టు చేసుకోవద్దు, గిట్లా చెప్తుంటారు పెద్దలు. మొన్నటిదాకా ఏ ఇంట్లో ఎట్లున్నా వచ్చే నెల మాత్రం గా పని పక్కా అవుతుందిలా. కాకుంటే కొనాల్సిన పనే లేదు. కోపిన్ కారెట్ ఉన్నోళ్ళ ఇంట్లో సర్కారోళ్ళ సన్న బియ్యం సరిపోను పడతాయి. వచ్చే నెల కోపన్ బియ్యానికి పోతోళ్ళు 2 బస్తాలు పట్టుకోవర్రి. వెనకాల ఇంకోళ్ళు పోతే మంచిది. ఎందుకు అంటారా, 3 నెలల బియ్యం ఒక్కపారే జోక్తే మోస్కరానికి తిప్పల కదా. మరి జూన్ నెలది ఎట్లయినా వస్తాయి. జూలై ఆగస్టు ఇగిన అప్పుడే ఇచ్చే ఆలోచన చేస్తుండ్రబ్బా. ఇప్పుడు మనిషికి 6 కిలోలు వస్తే అప్పుడు 18 కిలోలు. ఇంట్లో 4 ఉన్నారనుకో 72 కేజీల బియ్యం వస్తాయి ఒక్కపారే. దీనికో లెక్కుందట. ఆనాకాలంలో వరదలు వారుతంటే గోదాంలకెళ్ళి బస్తాలు తెచ్చుడు తిప్పలైతుందట పతేడు. మీద పట్టాలు మంచిగా గప్పకుంటే తడుస్తాయి సుత. మళ్ళా డీలర్ల కంచి ఊకూకే పట్టుకుపోయే బాధ లేకుంటైద్ది పబ్లిక్ గిన. గందుకే 3 నెలలై ఒక్కనాడే ఇయ్యాలని రాష్ట్రాలకు సెంటరోలు ఆర్డర్ వేసే పని నడుస్తుందట ఢిల్లీలా. కానీ అన్నం తిన్నంత అలకగేం కాదు. నెలకు 1,75,000 టన్నుల బియ్యం పంచుతుంటే 3 నెలలకు కలిపి 5,25,000 టన్నులు కావాలి. అవి కూడా సన్న బియ్యం. స్టాక్ ఎంతుందో చూసుకొని జప్పున రైతుల కాడ వడ్లు కొని బియ్యం బట్టియూరని ఆర్డరేసిండ్రట. అయితే గన్ని బస్తాలు పట్టేంత గోదాంలు అంతటా లేవు. మళ్ళా డీలర్ షాప్ల సుత దించుకుంటానికి జాగసాలది. ఇంకో 10-15 రోజులైతే కోపన్ బియ్యం ఇయ్యాల్సిందే. చూడాలే మరి అప్పటోరకు ఈ పనులన్నీ సగబెట్టి 3 నెలలే ఇస్తారో 1 నెలే జోక్తారో. అరే నువ్వు అయ్యేది అదే తవ్వలా, నేను వచ్చేది అదే తవ్వలా. ఇద్దరు ఆఫీస్ పక్క పక్కకే నాయే. 2 బైకులు ఎందుకురా? ఓ వారం నీ బండి మీద పోదాం, ఇంకో వారం నా బండి మీద పోదాం. మామ గుట్టకు నువ్వు సపరేట్గా పోయే బదులు నాతోనే వస్తే అయిపోవు కదా. కార్లో కలిసి వెళ్ళిపోదుము. ఇద్దరు అన్నదమ్ములు ఒకటే ఇంట్లో ఉన్నప్పుడు 2 పొయ్యిలు పెట్టరు కదా. ఒకటే వంట చేస్తారు, కలిసి తింటారు. సేమ్ అట్లనే గిది సుతా చేసే పనులున్నారు. సర్కార్ జాబ్లకు చదివేటోళ్ళు మంచి గినాలకి ముచ్చట. గ్రూప్ 3, గ్రూప్ 4 జాబ్లకు ఒకటే పరీక్ష పెట్టే ఆలోచన చేస్తుందబ్బా సర్కారు. 2టికి డిగ్రీ ఉంటే చాలు. మళ్ళా సిలబస్ సుత సేమే, కాకుంటే పోస్టింగ్లే తేడా. వచ్చే మార్కులను బట్టి ఎవరికి ఏదొచ్చేది ఉంటే అది ఇస్తే అయిపోతుందనే ఆలోచన. అంటే ఎక్కువ మార్కులు వస్తే గ్రూప్ 4, తక్కువ మార్కులు వస్తే గ్రూప్ 3 కొలువులు అన్నట్టు. జెప్పున్నే 27,000 జాబులకు నోటిఫికేషన్ ఛాన్స్ ఉందట. ఈ 2టికి కలిపి 1000 మీద పోస్టులు ఉండొచ్చట. ఇన్నేండ్లు దానికి దీనికి నోటిఫికేషన్లు వేరువేరుగా, పరీక్షలు వేరువేరుగా పెట్టిండ్రు. గిట్ల అయ్యే వరకు అప్లికేషన్లు 2, ఎగ్జాములు 2. రాసేటోళ్లకు 2 మాటల తిప్పల, పెట్టేటోళ్ళకినా 2 మాటల తిప్పల. గట్ల కాకుండా ఒకటే పారి ఓడిపిస్తే అయిపోతుంది అనుకుంటాన్రట. ఇంకా నికరంగాలే గాని 4 సలహాలు తీసుకొని ఏ తక్లీఫ్ లేకుంటుంటే ఇదే ఫైనల్ అయ్యే కోపు కొడుతుంది. అలకగయ్యే పని కాబట్టి మంచిగా చదువుకోర్రి, సర్కార్ జాబు కొట్టుర్రి. ఇక ఉంటాం మరి. ఇప్పుడు ఇంట్లో ఎలుకల మంద పెరిగిందనుకో, ఎలుకల బోన్లు పెడుతుంటారు. అట్లా కాకుండా ఓ పిల్లిని తెచ్చి చదువుకుంటే అయిపోయే. అదే అన్నిటిని పోతం పెడుతుంది. ఓ కాళ్ళ పిల్లులతోని వశపడుకుంటే ఓ కుక్కని చదువుకుంటే సరిపోతుంది. అదే చూసుకుంటుంది. అట్లనే కోతుల దండు ఊరి మీద పడితే ఓ కొండంగని తీసుకొస్తిరా అంటే దాన్ని చూడంగానే గాయాబ్. ఇట్లా ఒక జీవరాశి తిప్పలు పెడితే ఇంకో జీవరాశిని తీసుకొస్తుంటారు. కానీ ఓ తాన ముళ్ళును ముళ్ళుతోనే తీసిండ్రుల్లా. రైట్. ఆంధ్రాకు కుంకి ఏనుగులు వచ్చినాయి అబ్బా. కర్ణాటకకు పోయి సీఎం సిద్ధప్పతోటి మాట్లాడి ఒక్క పారే 6 పట్టుకొస్తాండు చిన్న సీఎం పవన్ సారు. ఇంత గొప్ప సాయం చేసినందుకు మళ్ళా ಶನಾರ್ಥುలు చెప్పిండు. ಭಾರತ ಮಾತೆಯ ಮುದ್ದಿನ ಮಗಳಾದ ಕರ್ನಾಟಕ ತಾಯಿಗೆ ಈ ಪುಣ್ಯ ಭೂಮಿಗೆ ಹಾಗೂ ಕರ್ನಾಟಕದ ಪ್ರಜೆಗಳಿಗೆ ನಾನು ತಲಬಾಗಿಸಿ ನಮಸ್ಕರಿಸುತ್ತಿದ್ದೇನೆ. హౌ మరి చిత్తూరు జిల్లాల ఏనుగులు మందలకు మందలు మోపై ఊర్ల మీద పడి పరిశాన్ చేస్తున్నాయి. ఇండ్లు పొరక, పంటలు పొరక. వీటిని ఆగబట్టుడు మనుషులతోటి ఏమైతది? గందుకే కర్ణాటక రాష్ట్రంకెళ్ళి కుంకి ఏనుగులు తెచ్చిరన్నట్టు. చిన్నప్పటి సందే ట్రైనింగ్ అయినాయి ఇవి. అడవి ఏనుగులు ఊర్ల మీదకి రాకుండా గస్తీగాస్తాయి. గట్లనే వచ్చిన ఆటితోటి దోస్తాన వేసి మళ్ళా ఆటి తావుకి వెళ్ళగొడతాయి. అల్కగా చెప్పాలంటే సెక్యూరిటీ లెక్క. ఈ ఏనుగులు కావాలని పబ్లిక్ ఎప్పటి సందో అడుగుతంటే ఇప్పుడు వచ్చినాయి. ఏనుగులు ఇవ్వడం కాదు, మాకు మీ హృదయాన్ని, మీ హృదయ కవటాలను తెరిచారు. దానికి నా సంపూర్ణ కృతజ్ఞతలు. ఇవి ఉండటానికి సౌలతి చేస్తాం, మంచిగా చూసుకుంటామని మాట ఇచ్చి అగ్రిమెంట్ వేసుకొని ఆంధ్రాకు పట్టుకొచ్చిండ్రు. చూడాలి మరి కుంకి ఏనుగుల పనితనం ఎట్లుంటదో.
పలానా కాడ పులి గానొచ్చిందంటే గజ్జుమంటారు పబ్లిక్, మా మీదకి ఏడొస్తుందో అని. ఇక చేన్లు శలకల పొంట తిరుగుతున్నాయంటే పొలం కాడికి పోనేవోరు. ఓ కాళ్ళ తొవ్వెంట పోతుంటే గానొచ్చినా హాదురుకు అంత దూరం పోతారు. పులిని చూస్తే ఎవ్వలకైనా బుగులే కదా మరి. ఊర్ల కూళ్ళనే పులులు గజ్జు నొనికిస్తుంటాయి. అసొంటిది ఓ తాన కొందరు మోతేవర్లు ఏం చేసిండ్రో చూడుండ్రి జరా. ఉత్తుత్తయం కాదుల్లా, ఒరిజినల్ పులితోలు గోర్లు దవడలు. కొమ్రంభీం జిల్లా అడవిలో పెద్ద పులినే పోతం పెట్టిర్రు బడవేగాళ్ళు. అట్లని వేటాళ్లే, గంత ధైర్యం వాళ్ళకెక్కడిది. కరెంట్ షాక్ పెట్టి చంపి పాడైండ్రు. ఎంబటే తిత్తి తీసి ఇవన్నీ ఓ కాడ ఉత్త డొల్కి ఇంకో కాడ పాతి పెట్టిర్రట. అయితే అడవిలుండే సీక్రెట్ కెమెరాలకు పులి దాడ అగుపడకపోయేసరికి ఫారెస్ట్ వాళ్ళకు అనుమానం వస్తే ఇంతల్నే షాక్ పెట్టి చంపిండ్రని మతలబ్ అందిందట. చుట్టుముట్టూరులో 40 మంది దాకా పట్టుకపోయి విచారణ చేస్తే ఓ 4 పంతనం బయటపడ అరెస్ట్ చేసిండ్రు. కడమల కోసం పుణుకులాడుతాండ్రు. వెనకాల పెద్ద గ్యాంగ్ ఉందట. మళ్ళా నేల్స్ కూడా మన నాగ్పూర్ ఒక ల్యాబ్ ఉంది, అక్కడ మహారాష్ట్ర గవర్నమెంట్ ల్యాబ్ ఉంది, అక్కడ పంపించాము. సో అక్కడ నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత వెంటనే వి విల్ గెట్ టు నో ఎవరెవరి నేల్ మీద టైగర్ స్కిన్ ఉంది. ఎవరెవరు పుల్ని చంపిర్రో గోళ్లు టెస్ట్ చేస్తే తెలిసిపోతుందట. ఇంతకెందుకు చంపిర్రు, తోలు గోళ్లు దవడలు ఏం చేయబోయిర్రనే ఎంక్వైరీ నడుస్తుంది. ఇక అమ్ముకుంటే మస్తు పైసలు వస్తాయట. మరి ఫారెస్ట్ ఏరియాల పర్మిషన్ తీసుకోకుండానే 300 కిలోమీటర్లు తంబాలేసిర్రట కరెంటోళ్ళు. గాళ్ళ మీద సుధా కేసులు కడతామంటాండ్రు. అప్పట్లోనే 2 పులులకు ఇసం పెట్టి చంపి పాడైండ్రు. ఓ దిక్కు అడవులు నరికేసి ఎన్నో జీవరాశిని బయటికి వెళ్ళగొట్టింది కాక ఉన్నాయన్న బతకని ఇర్రా నాయన. పైసల కోసం గీప్ అనే దొరికిన ఆదిరామి ఆపొచ్చిన కగ్గిదాలుగా. మా ఇంటి ముంగట ఓ కక్కున్నదుల్లా షాపింగ్కు పోయిందంటే ఓ మానా నెల్లదబ్బా. పొద్దు పోతుంది రారా అని బతిన్లా అన్నా రాదు. అట్లానే ఎక్కువ తక్కువ కొంటదా అంటే సూషుడు 100 కొనుడు 1. ఎందుకంటే సేమ్ గిందుకే. మంచిగా చూడుండ్రి ఏటీఎం సెంటర్. చల్లగా పిల్లలు బజ్జుంటే తల్లులు జోగొడతాండ్రు. ఎందుకో తెలుసునా, కరెంటు లేక ఇంట్లో ఉబ్బరిస్తుందని తల్లి పిల్లలు సీదా ఏటీఎం సెంటర్కి వచ్చిండ్రు. మరి బ్యాంక్ వాళ్ళు చెల్లగొడితే ఎట్లమ్మా అని అడిగితే ఏడుండాలి మరి, రోడ్ల మీద నానబట్టే అన్నట్టుగానే కొందరు రోడ్ల మీదనే బజ్జున్నారబ్బా. ఇసర కర్రలతోని గాలు ఊపుకుంటుండ్రు. ఆడ అమ్మలక్కలంతా ధర్నా. అసలు సంగతి ఏందంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఝాన్సీలా కరెంటు తక్కువ కోతలు ఎక్కువ నడుస్తుందట. రాత్రిపూట చీకట్ల ఇండ్లలో ఉండలేక ఉబ్బరీతకు ఓషపడక ఇట్లా రోడ్ల మీదకి వస్తుర్రన్నట్టు. 24 గంటల కరెంట్ ఇస్తామన్నారు, ఏమాయే అని సీఎం యోగి సార్ను ప్రశ్నిస్తుంటే లేలే గర్మీకి ఏసీలు కూలర్లు ఇరాం లేకుండా నడిచే వరకు లోడ్ ఎక్కువై ఊకూకే కరెంటు పోతుందని ఆఫీసర్లు అంటాండ్రు. కానీ పైసలు తీస్తానికే అనుకున్నాం, ఏటీఎం సెంటర్లను ఇట్లగిన వాడుకోవచ్చని చూపించిండ్రబ్బా. ఈ ముచ్చటెరకైనాక పతొక్కలు వస్తారేమో, జర చూసుకోండి సార్లు. తెలంగాణ ఆంధ్రాల తెలుగు, కర్ణాటకల కన్నడ, తమిళనాడుల తమిళం, కేరళల మలయాళం, మహారాష్ట్రల మరాఠీ, గుజరాత్ల గుజరాతీ, పంజాబ్ల పంజాబీ, బీహార్ల హిందీ, గోవాల కొంకణి. ఇట్లా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో భాష మాట్లాడతారు. ఎవల భాష వాళ్ళకు పాయరమే గాని తమిళనాడు కర్ణాటకల జరంత ఎక్కువ ఉంటదబ్బా. తమిళం గురించి ఎన్నో మాటలు చెప్పుకున్నాం. ఇప్పుడు కన్నడ గురించి చూడుండ్రి. ఇది కర్ణాటక మేడం. ಇಂಡಿಯಾ ಅಥವಾ ಈ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಕನ್ನಡ ಮೈನ್ ಫಸ್ಟ್, ಕನ್ನಡ ಫಸ್ಟ್ ಮೇಡಮ್, ಕನ್ನಡ ಫಸ್ಟ್. ಈಗ ನೀವೇನ್ ಮಾತಾಡ್ತಾ ಇರೋ ತುಂಬಾ ಒಳ್ಳೇದು. మాట్లాడోదే ఇల్వా? కన్నడ మాట్లాడాలని కస్టమరు లేలే హిందే మాట్లాడతా అని మేడం. నువ్వు కర్ణాటకలో ఉన్నావా నాయన? లేదు నేను ఇండియాలో ఉన్నా అని ఈమె. బెంగళూరులో బ్యాంకులో తగ్గ ఫర్ నడిచింది ఇద్దరికి. ఒకళ్ళు వీడియో తీసి సోషల్ మీడియాకి ఎక్కిస్తే చూసిన వాళ్ళంతా పొట్టు పొట్టు తిడతాండ్రు మేనేజర్ మేడాన్ని. ఖుద్దు సీఎం సిద్ధరామయ్య సరే ఖండించిండంటే చూడుర్రిగా. మతలబ్ బ్యాంకుల్లోకి తెలిసి ఎమ్మటే ఏరే బ్రాంచ్ కు ట్రాన్స్ఫర్ చేసిండ్రు మేడాన్ని. ఇంత రచ్చ అయినాక తోటల సాయంతో కన్నడలో సారీ చెప్పింది మేడం. ನಾನು ಕನ್ನಡದಲ್ಲಿ ವ್ಯವಹಾರ ಮಾಡಲು ಕನ್ನಡದಲ್ಲಿ కన్నడ మాట్లాడినా మేడం కన్నడ నేర్చుకొని మాట్లాడతా అనే కాడికి వచ్చింది కథ. అట్లుంటది మళ్ళా కర్ణాటకలో అమ్మ భాష అంటే. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటా మళ్ళా. నమస్తే.